ఎగ్జామ్లో చాలామంది పిల్లలు ఈ తప్పు చేస్తారు. అదేమంటే ఇచ్చిన డేటా ఎక్స్క్లూజివా ఇన్క్లూజివా చూడరు, డైరెక్ట్గా ఇచ్చిన డేటాని తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు, ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఏమి ఎక్స్క్లూజివ్ ఇన్క్లూజివ్ డేటా డిఫరెన్స్ ఏమి అంటే, ఎక్స్క్లూజివ్ డేటా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైతే ఫస్ట్ ఇంటర్వెల్ ఎండ్ అవుతుందో సెకండ్ ఇంటర్వెల్ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి, అప్పుడే అది ఎక్స్క్లూజివ్ డేటా. ఇలా ఒక ఇంటర్వెల్ ఎండ్ అయ్యి దాని నెక్స్ట్ నెంబర్తో నెక్స్ట్ ఇంటర్వెల్ స్టార్ట్ అయిందంటే అది ఇన్క్లూజివ్ డేటా. మన ఫార్ములాస్ డైరెక్ట్గా వాటికి అప్లై చేయకూడదు, అప్పుడు రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఎలా కన్వర్ట్ చేయడం ఇంక్లూజివ్ డేటాని ఎక్స్క్లూజివ్ డేటాలో కంటే, ఈ లోయర్ లిమిట్స్ ఉన్నాయి కదా, దీని లోయర్ లిమిట్ అంటారు, దీన్ని అప్పర్ లిమిట్ అంటారు. ఈ ఇంటర్వెల్స్లో లోయర్ లిమిట్స్ నుంచి -0.5 అంటే 0.5ని తీసేయాలి. అది అక్కడ లోయర్ లిమిట్ అన్ని ఇంటర్వెల్స్కి లోయర్ లిమిట్ నుంచి సబ్స్ట్రాక్ట్ 0.5. అదే అప్పర్ లిమిట్లో అయితే యాడ్ 0.5 అన్నిటికీ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 1 నుంచి లోయర్ లిమిట్ ఇది, దీని నుంచి 0.5 తీసేస్తే 0.5 మైనస్ 3కి ప్లస్ 0.5 చేయాలి 3.5. నెక్స్ట్ ఇది లోయర్ లిమిట్, దీని నుంచి -0.5 చేయాలి 3.5 మైనస్ దీనికి అడిషన్ 6.5. 7 నుంచి -6.5, 9 నుంచి ప్లస్ 9.5, 10 నుంచి 0.5 మైనస్ 9.5, 12కి ప్లస్ 12.5. దీనికి మళ్ళీ మీరు నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ యాక్చువల్గా ఇవి సేమ్ ఇంటర్వెల్స్కి అప్లై అవుతాయి. ఫ్రీక్వెన్సీస్ 3, 8, 2, 2. ఈ ఇంటర్వెల్స్ తీసుకొని దీని నుంచే మీరు ఈవెన్ ఈ లోయర్ లిమిట్స్ అవుతాయి, ఇవి అప్పర్ లిమిట్స్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయిందా, ఎక్కడి నుంచే ఎండ్ అయింది ప్రీవియస్ ఇంటర్వెల్, నెక్స్ట్ ఇంటర్వెల్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో ఇలా కన్వర్ట్ చేసుకుని తర్వాతే మనము ఏదైనా ఇచ్చిన ప్రాబ్లమ్ని మోడ్ కానీ మీడియన్ కానీ మీన్ కానీ కనుక్కోవాలి. డైరెక్ట్గా ఇచ్చిన డేటా అలాగే మీరు తీసుకుంటే లోయర్ లిమిట్స్ రాంగ్ అయిపోతాయి, అప్పుడు మీ లోయర్ లిమిట్స్ అప్పర్ లిమిట్స్ రాంగ్ అవుతాయి, అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ రాదు. కాబట్టి ఫస్ట్ ఇచ్చిన డేటాని మీరు చూడాలి, అది ఎక్కడైతే ఫస్ట్ ఇంటర్వెల్ ఎండ్ అవుతుందో నెక్స్ట్ ఇంటర్వెల్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందా లేదా. అలా అవ్వట్లేదంటే ఫస్ట్ మనము ఇన్క్లూజివ్ డేటాని ఎక్స్క్లూజివ్ డేటాలో కన్వర్ట్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి.